వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు శివారులో ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 53వ గేట్ను గుర్తు తెలియని వ్యక్తులు పైకెత్తడంతో దాదాపు 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. నీరు వృధాగా పోయి పంట మొత్తం కొట్టుకుపోవడంతో మళ్లీ నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత నష్టం జరగకుండా స్థానిక రైతులే కెనాల్ గేట్లను కిందకు దించే ప్రయత్నం చేశారు. నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 53 డీబీఎం నెంబర్ మొత్తం లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం 60-70 ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ కొట్టుకుపోయినాయన్న. మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది. అంత ఇబ్బందులు ఉన్నామన్న. కనీసం 40-50 ఎకరాలు మొత్తం ఆగం అడిగి అయినాయన్న. అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేదు. పొద్దుటి ఫోన్ చేస్తే వస్తాం అని అంటున్నారు. ఒక్క అధికారులు రాలేదన్న. ఒక 3 ఎకరాల పొలం అన్న మొత్తం ఇప్పుడు ఆడికి వారంలో కింద పెట్టిన మొత్తం ఇప్పుడు 6 రాత్రి రోజు పోతున్నాయి. ఒక లేవనికి పోతున్నాయి. మేము కూడా మాట్లాడలే. సరే ఫోన్ అంటున్నాం. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అడ్డలు ఇప్పుడు పొత్తకాను అధికారం కూడా చెప్పిన కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా వస్తలేరు. ఇప్పుడు ఇన్ని పైసలు పెట్టుకున్నాం. ఇప్పుడు మేము ఏం లేదు. మందు పోసుకొని దాచేటట్టున్నాం. మేము ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు పొద్దున ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసినాం. ఎస్ఐ గారు కూడా వస్తుంది. ఇప్పుడు ఎస్ఐ గారు కూడా రాలే. పొద్దున ఇప్పుడు ఏ గారు కూడా ఫోన్ చేయాలి. ఏ గారు కూడా రాలే.